మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అమరావతి రిషికొండ భవనాల విషయంలో ఇరు పక్షాల మధ్య రగడ మొదలైంది. అమరావతి శ్మశానం అంటూ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. 5 ఏళ్లు శ్మశానం నుంచే పరిపాలించారా అంటూ నిలదీశారు అచ్చెన్నాయుడు. అమరావతి కంటే రిషికొండ భవనాలకే ఎక్కువ ఖర్చయిందని ప్రస్తావించారు అచ్చెన్న. జగన్ తప్పు చేస్తుంటే బొత్స లాంటి సీనియర్ నాయకులు ఏమీ చెప్పలేకపోయారంటూ మండిపడ్డారు. కొత్త ప్రాంతం ఫైల్ టెస్టింగ్లు అన్ని చేసిన తర్వాత కాంక్రీట్ అది బాగా వేసి ఆ రేటుకి ఇస్తే రుషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ 26,000 అధ్యక్ష. 26,000 అధ్యక్ష. కమోటీ లక్షల కోట్ల రూపాయలు, లైట్లు లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు ఏమైంది? అది దేనికైనా ఉపయోగిస్తున్నారా? మళ్ళీ ఎంత విచిత్రం అంటే అధ్యక్ష కనీసం ఒక తప్పు చేసిన తర్వాత ప్రజలు సమాజం చేసిన తప్పని చెప్పిన తర్వాత మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కనీసం పశ్చాత్తాపం లేదు. దానికి ఎదురుగా మేమే మునగాళ్ళం, మేమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాము, మాలాగా మీరు కట్టలేరని ఎదురుదాడి చేస్తుంటే ఇంక ఇటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? దయ ఉంచి మీరు ఆ వేళ శ్మశానం అని అనడం చాలా తప్పు. శ్మశానం అన్న వాళ్ళు ఈ ప్రాంతానికి 5 సంవత్సరాలు మీరు రాకపోతే శ్మశానం అంటే దానికి అర్థం ఉంటుంది. శ్మశానం అని అన్ని రోజు కూడా శ్మశానంలో మాట్లాడారు మీరు. అది నా బాధ. ఆయనకి తెలియకపోయినా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కళ్ళ ముందు చాలా తప్పులు మీకు కూడా తెలుసు. ఆయన ఆబ్సెన్స్ లో మీరు కూడా మాట్లాడుకున్నారు. కానీ ఒక్కరు కూడా చెప్పకపోవడం వల్ల 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎంత దారుణంగా నష్టపోయింది. అయితే రిషికొండలో అవినీతి జరిగితే విచారణ ఎందుకు జరపడం లేదన్నారు బొత్స. విచారణ జరిపించడానికి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోంది అన్నారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు తాత్కాలికం కాకపోతే మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. ఈ సెక్రటేరియట్ గురించి మాట్లాడినప్పుడు 10,000 అంటే రుషికొండ గురించి మాట్లాడారు. అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా 26 స్క్వేర్ ఫుట్కి 26,000 అని చెప్పారు కదా. ఇప్పుడే చెప్పారు కదా. ఎవరు వాడతాం? వాడుకోకపోవడం చేతకం. మీ చేతకాంత ప్రభుత్వం చేతకాంతాము. ప్రభుత్వం వినండి, చెప్పింది వినండి. ఇప్పటికైనా సరే అందులో అవకతవకలు జరిగితే ఎంక్వైరీ పోస్ట్ చెప్పిన అధ్యక్ష, ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీకి ఆదేశించండి. ఎవరు అధ్యక్ష తప్పు జరిగితే ఎందుకు చేయట్లేదు? ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు? ఎందుకు వెనకం చేస్తుంది? తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది?